హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాట్ ఎవర్. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చేసి మీకు బోయా V10 మైక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా అయితే అన్బాక్సింగ్ అండ్ లైవ్ ప్రూఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ బయటకు కూడా వెళ్ళిపోయిన తర్వాత బయట మనకు వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి ఎలా వస్తుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది అని చెప్పేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే కొత్త యూట్యూబర్స్ అంటే స్టార్టింగ్ అవుతున్నారు, కొత్త కొత్త ఛానల్స్ పెట్టుకుంటారు కదా. సో వాళ్ళకైతే అంటే స్మాల్ బడ్జెట్లో ఏంటంటే బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు బోయా అనేది. ఇంకా దీన్ని కంప్లీట్గా మీకు అన్బాక్సింగ్ వీడియో లైవ్ ప్రూఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా వీడియోస్ పెడుతున్నాను కానీ ఒక్క కామెంట్ కానీ అంటే నార్మల్గా అయితే ఎలాంటి లైక్స్ కానీ సబ్స్క్రైబ్ అయితే రావట్లేదు. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో కొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ అని మరి లైక్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మనకి అన్బాక్సింగ్ అయితే వీడియో అయితే చేసేద్దాం. బాక్స్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి ఫ్యూచర్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఫ్యూచర్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్పెసిఫికేషన్ గురించి. సో ఇది వచ్చేసి మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అని ఉంటుంది. అంటే మనకి సి టైప్ అని ఛార్జింగ్ ఉంటుంది కదా, వాటికైతే ఇది అటాచ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి టైప్ సి కాకుండా కూడా మనకి ఐఫోన్ ఛార్జింగ్ ఎలా ఉంటుందో ఐఫోన్ వాళ్ళకి కూడా సపరేట్గా మనకు ఉంటుంది. అంటే ఇది V10 వచ్చేసి సి టైప్ అని వస్తుంది. V11 వచ్చేసి మనకి ఐఫోన్కి సంబంధించి వస్తుంది. దీనికి సంబంధించి V20 అని కూడా ఉంటుంది. అంటే డ్యువల్ ఛానల్ కావాలంటే ఇది వచ్చేసి సింగిల్ మైక్ వస్తుంది మనకి. ఒక రిసీవర్ వస్తుంది, ఒకటి వచ్చేసి ట్రాన్స్మిటర్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి 360 మనకి రొటేషన్ బ్యాక్ క్లిప్ అంటుంది. అంటే మనకి ఏదైతే మ్యాక్ పెడతాం కదా 360 డిగ్రీస్ అనేది రొటేషన్ చేసుకోవచ్చు అంట. అండ్ వచ్చేసి 50 మీటర్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ మనకి మొబైల్ నుంచి షూట్ చేస్తున్నట్టు ఒక 50 మీటర్స్ వరకు డిస్టెన్స్లో కూడా మనకి వాయిస్ అయితే క్లారిటీగా వస్తుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఆటోమేటిక్ పేరింగ్ అని వస్తుంది, హై పర్ఫార్మెన్స్ అనేది. సో ఇక్కడైతే మనకి బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసేస్తున్నాను చూడండి. బాక్స్ అయితే మనం ఓపెన్ చేసుకున్నాం లోపల ఏమో వచ్చిందని. సో ఇక్కడ మనకు ఓపెన్ చేసుకున్నట్లయితే సో ఒకటి వచ్చేసి మనకి వారంటీ కార్డ్ వచ్చిందంటే ఎక్కువ మనకి ఏమో అవసరం ఏమి ఉండదు. సో ఒకటి వచ్చేసి మనకి సి టైప్ మనకి ఛార్జర్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ మైక్ వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చి రిసీవర్. ఇది ఒకటి మనకి మొబైల్కి అనేది మనకి అటాచ్మెంట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి చెప్పారు కదా 360 డిగ్రీస్ అనేది మనకి రొటేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇదే 360 డిగ్రీస్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనకి మైక్లో వచ్చేసి మనకి హాన్ అండ్ హాఫ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ NR అని కనిపిస్తుంది కదా మనకి బ్లూ కలర్లో, ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్కి అనేది క్లిక్ త్రూ అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇది ఆన్ ఆఫ్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి వరకు అయితే ఇక్కడ డైరెక్ట్ మనకి పోర్టబుల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఛార్జింగ్ అనేది ఈ సీట్ అనేది ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి సీట్ అనేది ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇది మనకి మొబైల్కి ఒకసారి కనెక్ట్ చేసేసుకొని మీకు లైవ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే మనకి మ్యాక్ త్రో అయితే ఇప్పుడు వాయిస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు బయటకు వచ్చేసి మీకు లైవ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మైక్ నుంచే మీరు వాయిస్ అయితే వింటున్నారు. సో ఇప్పుడైతే మనకు ఒక 5 ఫీట్ అయితే ఉంది. జస్ట్ కొంచెం బ్యాక్ వెళ్తే తర్వాత ఒక 50 మీటర్స్ అని చెప్పారు కదా, అది కూడా నేను అయితే లైవ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఒక 10 మీటర్స్ అయితే వచ్చాను. మీకు అయితే వాయిస్ అయితే మీకు క్లారిటీనే వచ్చే ఉంటుంది. సో ఇంకా కొంచెం అయితే నేను బ్యాక్ అయితే వెళ్తాను, చూడొచ్చు. ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు 30 ఫీట్స్ వరకు అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బాగా హెయిర్ అనేది కూడా బాగా వస్తుంది. అండ్ కూడా బర్డ్స్ సౌండ్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. బర్డ్స్ సౌండ్ వస్తుంది, హెయిర్ కూడా చాలా వచ్చేస్తుంది. సో వాటిని కూడా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి మీకు ఎప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మనకి హెండర్ అని కనిపిస్తుంది కదా, ఇది ఆన్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చే వాయిస్ వచ్చేసి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అంటే బర్డ్స్ గురించి కానీ బయట హెయిర్ కానీ కంప్లీట్గా స్టాప్ చేసుకుంటుంది. మీకు వాయిస్ క్లారిటీ కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకైతే మనకి తెలియదు కాబట్టి నేను వీడియో అయిపోయిన తర్వాత అయితే చెక్ చేస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందుకు యూజ్ చేశాను ఇది. సో అందుకని దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ అయితే చేశాను. మీకు చూడొచ్చు ఇప్పుడు బయట నుంచి ఇట్లా చూడొచ్చు. మీకు పైనుంచి హెయిర్ బాగా వేస్తుంది కదా, హెయిర్ సౌండ్ కానీ అండ్ బర్డ్స్ సౌండ్ కానీ చాలా అయితే క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది బోయా V10 మైక్ అయితే. సో మీకు ఇంకా కొంచెం కూడా బ్యాక్ వెళ్తాను. ఆల్మోస్ట్ అయితే ఇప్పటికే నేను 30 ఫీట్స్ కన్నా ఎక్కువనే వచ్చాను. ఇంకా కూడా చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ 50 మీటర్స్ దాకా అయితే వచ్చాను. ఇంత లాంగ్ అయితే మనం వీడియోస్ ఏం చేయము. సో మీకు ఇంతకంటే 50 మీటర్స్ అని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఈ లైవ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బయట నుంచి అయితే సౌండ్ అయితే మీకు ఏం వినిపించట్లేదు కదా. సో దీని పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది. కొంచెం నేను బ్యాక్ వెళ్తే కూడా దీన్ని, ఎందుకంటే మనం ఫ్రంట్లో చూస్తుంటాం, బ్యాక్ త్రేబ్లో కూడా ఎలా వస్తుంది చూస్తాను. కొంచెం అయితే ఫ్రంట్కి అయితే వెళ్తున్నాను చూడండి. బ్యాక్ చూడొచ్చు మీరు. ఇంకా చాలా అంటే ఆల్మోస్ట్ నేను 60, వాళ్ళు 50 చెప్పారు, నేను 60 మీటర్స్ దాకా వచ్చాను. ఈ వాయిస్ అయితే మీకు వినిపిస్తుందో లేదో తెలియదు. సో నేను లాస్ట్ అయితే నేను చెక్ చేసుకుంటాను, మీకు వినిపిస్తుండొచ్చు మేబీ. ఇప్పుడైతే ఫ్రంట్కి అయితే వస్తున్నాను చూడండి.
సో మాకు ఈ అన్బాక్సింగ్ అయితే ఈ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ ఒక్క లైక్ గాని, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇంతగానో మనం అన్బాక్సింగ్ చేసి ఎంతో కష్టపడి అయితే వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఒక్క లైక్ చేశారనుకోండి, సో మాకైతే ఇది కొంచెం ఈ వీడియో అయితే బూస్ట్ వెళ్తుంది. అంటే నెక్స్ట్ వీడియో తీసుకోనికైతే మాకు ఒక ఎనర్జిటిక్ అనేది ఒక బూస్ట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ మీకు హాల్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ మీకు మిగతా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూసారు కదా! ఇప్పటిదాకా మీరు లైవ్‌గా అయితే చూసారు. అంటే మీకు మైక్‌లో ఎలా సౌండ్ వస్తుంది అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ దీని పర్ఫార్మెన్స్ అయితే మీకు లైవ్‌గా అయితే చూసారు. సో, ఇది బెస్ట్ మైక్ అంటే మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఏందంటే బిగినర్స్‌కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది బోయా మైక్ అనేది. అంటే బ్రాండ్ కూడా చాలా మంచిది. అండ్ దీనిలో వచ్చేసి మీకు V10 మైక్ అయితే నేను ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ అయితే చేశాను కదా! సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అంటే ఇప్పటిదాకా చూసారు కాబట్టి ఇప్పటిదాకా ఈ లాస్ట్ దాకా చూసారంటే మీకు ఆల్మోస్ట్ మీకు వీడియో అయితే నచ్చే ఉంటది. సో, ఇంకెందుకు మీకు ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మీకు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకైతే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే మీకు వాళ్ళకి షేర్ చేయండి. సో, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ. బై.